టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సర్క్యులర్ జారీ చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాలలో పాలాభిషేకాలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఏ కార్యక్రమమైనా ఏ వేదికలోనైనా ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే సీనియర్ నాయకుల పర్యటనలలో జేసీబీలు, బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలతో భారీ పూలమాలలు వేయడం కూడా నిషేధించారు. ఎవరైనా ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సర్క్యులర్ జారీ చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాలలో పాలాభిషేకాలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఏ కార్యక్రమమైనా ఏ వేదికలోనైనా ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే సీనియర్ నాయకుల పర్యటనలలో జేసీబీలు, బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలతో భారీ పూలమాలలు వేయడం కూడా నిషేధించారు. ఎవరైనా ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ సుభాన్. కాంగ్రెస్ పార్టీ ఒక ఆసక్తికరమైన సర్క్యులర్ ని జారీ చేసింది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సర్క్యులర్ ని కాసేపు క్రితం విడుదల చేశారు. ఇకపై గాంధీ భవన్ లో గానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో గానీ ఎక్కడ పాలాభిషేకాలు గానీ జలాభిషేకాలు గానీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏ కార్యక్రమమైనా ఏ వేదికనైనా ఈ నిషేధం అమల్లో ఉంటుందని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. పాలాభిషేకం వంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు పొసగదని, ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమనే విషయాన్ని పీసీసీ చీఫ్ తన సర్క్యులర్ లో తెలియజేశారు. ఆహార పదార్థాల వృధాకు దారితీసే కార్యక్రమాలు ఏవి కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి సమయంలో ఆహారాన్ని వృధా చేయకుండా అవసరమైన వారికి పంపిణీ చేయాలి తప్ప ఇలా అన్నెసెసరీగా నేతలకు పాలాభిషేకాలు చేస్తూ వాటిని వేస్టేజ్ చేయకూడదు అని తెలియజేశారు. ఇక దాంతో పాటు సీనియర్ నాయకుల పర్యటనల సందర్భంగా జేసీబీలు, బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలతో భారీ పూలమాలలు వేయడం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి నిషేధించింది. అటువంటి వాహనాలు అణచివేతకు ప్రతీకలుగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఇక నుంచి పార్టీ లీడర్లు ఎవరు వినియోగించకూడదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇక ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళపైన సివియర్ గా యాక్షన్ తీసుకుంటామని కూడా పీసీసీ చీఫ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.